నమస్తే, నేను అంకిత. తాడేపల్లి నుంచి బెంగళూరు వరకు జగన్మోహన్ రెడ్డి, అలాగే భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి అసలు ఏం చేస్తున్నారు, ఈ మధ్యలో ఏం జరుగుతుంది అన్న టాపిక్ పైన నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే తాడేపల్లి నుంచి బెంగళూరు వరకు జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే అసలు భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ మధ్యలో ఏం చేస్తున్నారని ఒక హాట్ టాపిక్ వచ్చేస్తుంది. సో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటారు? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. విచిత్రమైనటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి కొన్ని. అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి అంతుపట్టడం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అని అంటే సొంత చెల్లెలు, సొంత బావమర్ది, సొంత తల్లి, సొంత బాబాయ్, వీళ్ళందరూ ఉంటారు కదా కుటుంబ సభ్యులు. అంటే వైఎస్ ఫ్యామిలీ అంటే అదే. కానీ ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ అంటే ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి. ఎవరెవరు? జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి కానీ, లేదా ఆ ఇంట్లో జరుగుతున్న అంశాలని తెలుసుకునే ప్రయత్నం కానీ చేయట్లా. ఎందుకంటే రావట్లా. వాళ్ళ ముగ్గురికి మాత్రమే తెలుసు ఆడ ఏం జరుగుతుంది లోపల అనేది. తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది, అక్కడ బెంగళూరులో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఎవరికి వాళ్ళే ఊహించుకోవడం తప్పితే వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. వాళ్ళ ముగ్గురు మాత్రమే కలిసి ఉంటున్నారు. వాళ్ళ ముగ్గురు అసలు రాజకీయపరమైనటువంటి వ్యూహాలను ఏ విధంగా రచిస్తున్నారు బెంగళూరులో, తాడేపల్లిలో. అసలు ఎందుకు ప్రత్యేక విమానంలో జనరల్గా మనం ఆటోలోనో లేకపోతే మోటార్ బైక్లోనో బస్సులోనో తిరుగుతున్నారు తాడేపల్లికను బెంగళూరుకి. తొలి రోజుల్లో ఆయన ఏం చేశాడంటే కారులో వెళ్ళాడు. తాడేపల్లి నుంచి ఇడుపులపైకి విమానంలో వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన కారులో వెళ్ళాడు. అప్పుడు అందరూ అనుకున్నారు ఇతను పెద్ద పరమ పిసినారి, మొన్నటి వరకు అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రజాసొమ్ముతోటి తిరిగాడు హెలికాప్టర్లు వేసుకొని 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లకు కూడా. ఈయన అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఇడుపులపై నుంచి కారులో వెళ్ళాడు. దాదాపు 2.5 or 3 hours జర్నీ చేసి అని చెప్పి అనుకున్నారు. అది మీడియాలో బాగా వచ్చింది, పరమ పిసినారి అని. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో తిరగడం మొదలుపెట్టారు. ఇది బెంగళూరుకను తాడేపల్లికి ఒక ప్రత్యేక విమానం తీసుకున్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డికి డబ్బుకు కొద్ది ఏముంది, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అది ఏ విధంగా సంపాదించాడు, ఏంటి కేసులు, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయం. మనం ప్రత్యేకంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు, సమాచారాన్ని అందించాల్సిన అవసరం లేదు. సగటు పౌరుడికి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా డబ్బు సంపాదించాడు, ఎలా కూడబెట్టాడు, ఎలా దోచుకున్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆయన విమానాలు ఒకటి కాదు 4 తిప్పుతాడు. దానికేముంది, పెద్ద విషయం కాదు. అయితే విమానాలు ఇప్పుడు ఎప్పుడు విమానం తాడేపల్లి దగ్గరకు వస్తుందో, ఎప్పుడు మళ్ళా బెంగళూరు వెళ్తుందో తెలియని పరిస్థితి. సహజంగా ఏ లీడర్కైనా, ఏ పార్టీ అధినేతకైనా కానీ సరే, ఆయన ఎమ్మెల్యేనా మాజీ సీఎం పక్కన పెడితే, ఒక పార్టీ అధినేతకి ఒక షెడ్యూల్ అంటూ ఉంటుంది. ఆ షెడ్యూల్ ఎందుకు ఫిక్స్ చేసుకుంటారంటే క్యాడర్కి కానీ లీడర్లకు కానీ అందుబాటులో ఉండడానికి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఉదాహరణ తీసుకుంటే కనుక తాడేపల్లిలో ఉన్నాడని చెప్పేసి ఆయన చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి శుక్రవారం రోజు అనేక మంది ఆడికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ ఫ్యామిలీ అభిమానులు వాళ్ళందరూ ఆడికి వచ్చారు. వస్తే ఏం చేశారు, అక్కడ అభిమానులకు సంబంధించిన ఫోన్లు తీసుకొని ఆ ప్రైవేట్ సెక్యూరిటీ పగలగొట్టారు. క్యాడర్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి, పలకరించడానికి వస్తే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి క్యాడర్ కోరితే ప్రైవేట్ సైన్యం అనుమతించలా. ఏం చెప్పారు, మేము ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళని కొంతమంది లిమిటెడ్గా పరిమిత సంఖ్యలో మాత్రమే మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తాము, మిగతా వాళ్ళు ఎవరు కలవడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ సైన్యం వీళ్ళని బయటకు పంపించింది. ఈలోపు కొంతమంది క్యాడర్ ఏం చేస్తారు, లోపల ఉండేటువంటి లీడర్లకు సంబంధించిన ఫోన్లు చేసి ఈ ఫోను మాట్లాడండి, సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పి సెక్యూరిటీ వాళ్ళకి ఫోను లోపల ఉండే లీడర్ మాట్లాడుతున్నారు, మీరు మమ్మల్ని లోపలికి పంపించేదానికి చెప్తారు, మీరు వినండి అని చెప్పి ఫోన్ ఇస్తే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేశారు, ఆ ఫోన్ తీసుకొని ఇసురు కొట్టారు. దాంతో అక్కడికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి డౌన్ అంట నినాదాలు మొదలుపెట్టారు. నినాదాలు మొదలుపెట్టి మీడియాతో మాట్లాడటం ప్రారంభించారు. ఏం మాట్లాడారు మీడియాలో, అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఇదే కదా,
అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు తీసి అడుగు పెట్టలేదు, జనాలకు ఎవరికి కనపడలేదు, క్యాడర్కి ఎవరికి కనపడలేదు, మంత్రులను కలవలేదు, ఎమ్మెల్యేలను కలవలేదు. అక్కడ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళు తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశం లేదు. అందుకే ఓడిపోయారు. 164 మంది కూటమి గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాలెస్ నుంచి బయటికి రాకపోవడమేను. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మేము కలవడానికి వస్తే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తీరులో మారలేదని అంటే ఇక ఇతను రాజకీయాలకు పనికిరాడు అనేటువంటి నినాదాలు ఆయన ఇంటి ముందే చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఆయన తాడేపల్లి వచ్చినా లేదంటే బెంగళూరులో ఉన్నా అది కేవలం భారతిరెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురికి మాత్రమే తెలుసు తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి ఏ విషయాలు తెలియట్లేదు. ఎందుకంటే విజయమ్మ దూరంగా ఉంటున్నారు, వాళ్ళ మదరు. ఆవిడ ఎలక్షన్ అప్పుడే అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా నుంచి ఒక వీడియో పోలింగ్ ముందు రోజు పంపించారు, జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని పరోక్షంగా. జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించండి అని పరోక్షంగా చెప్పారు. అంటే షర్మిలాకు ఓటేయమని చెప్పేసి ఆవిడ వీడియో పెట్టారు. షర్మిలాకు ఓటేయండి అంటే అర్థం ఏంటి? షర్మిలాకు సపోర్ట్ చేయండి అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి యాంటీగా చేయమునే కదా ఆమె వీడియో ఒకటి పంపించారు పోలింగ్ ముందు రోజే, 2 రోజుల ముందు. అంటే వ్యతిరేకంగా ఉన్నట్టే కదా జగన్మోహన్ రెడ్డికి సొంత మదరు. ఇక షర్మిలా సంగతి చెప్పవసరం. షర్మిల అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినట్టు అన్ని విషయాలను బయట పెడుతున్నారు ఆవిడ. ఇంకా కొన్ని విషయాలు బయట పెట్టాలి కానీ బయట పెట్టడం లేదని చెప్తున్నారు. ఇంకా ఏ విషయాలు బయట పెడితే ఏమవుద్దో తెలియదు. కొన్ని విషయాలు బయట పెట్టడానికి తనకి కొంత అడ్డం వస్తుంది, సంబంధాలు, బాంధవ్యాలు. లేదంటే మిగతా అన్ని విషయాలు బయట పెడతాను, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఇండైరెక్ట్గా కొన్ని విషయాలు ఆవిడ లీకులు ఇచ్చారు. అంటే ఇప్పుడు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఒక ముగ్గురికే తెలుసు, 4వ మనిషికి తెలియదు. సో ఆ విషయాన్నే షర్మిల చెబుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు వైఎస్ ఫ్యామిలీ అని అంటే కేవలం వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళు మాత్రమే వైఎస్ ఫ్యామిలీ అంటే, వాళ్ళ పిల్లలు, ఇదే మాత్రం వైఎస్ ఫ్యామిలీ. అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఉండేది కాదు. అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఉండేది కదా, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మాట ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయాడో, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు, ఇది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇవన్నీ కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ అయిన తర్వాత అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ ఇంట్లో ఎవరెవరికి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. సో ఇప్పుడు అంత కన్ఫ్యూజన్లో ఇప్పుడు పార్టీని అసలు నడపగలరా అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బెంగళూరుకి, తాడేపల్లికి తిరుగుతున్నారా? అసలు ఇప్పుడు ఏదో ఒక తెలియనటువంటి అంశం, ఏదో హైరాణ పెట్టేటువంటి అంశం ఉంటే తప్ప ఆ విధంగా షెడ్యూల్ లేకుండా అయితే వెళ్ళరుగా. ఇప్పుడు తాడేపల్లి ఎన్ని రోజులు ఉంటాడో జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియదు, బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. సరే ఈ 2 ప్రాంతాల్లో ఉంటాడా లేదా లండన్ వెళ్ళిపోతాడా అది కూడా తెలియదు. అసలు లండన్ సీన్ ఏంటి? ఇప్పుడు లండన్ వెళ్తాడా ఆయన, లండన్ జంప్ అయిపోతాడు చెప్పకుండా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. యాక్చువల్గా ఆయన కౌంటింగ్కి పోలింగ్కి మధ్యలో లండన్ వెళ్ళాడు, అధికారిక పర్యటన అది. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. కాబట్టి మళ్ళీ లండన్ వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాడనేది ప్రచారం జరిగింది. ఏది కౌంటింగ్కి పోలింగ్కి మధ్యలో. కానీ ఆయన వచ్చాడు కౌంటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలైంది. ఆయన చెప్పకుండా వెళ్ళిపోతాడు, లండన్ వెళ్ళిపోతాడు, ఈ రిజల్ట్ చూసిన తర్వాత 11 మంది ఎమ్మెల్యే వెళ్తాడు, ఆయన ఉన్నాడు, వెళ్ళిపోతాడు అని చెప్పి ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడేంటి, కేసులన్నీ మీద పడుతున్నాయి. ప్లస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని లోపలేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈయన లండన్ జంప్ అయిపోతాడు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ముగ్గురు మధ్య నడుస్తుంది ఏంటంటే, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి అవినాష్ రెడ్డి ఎలాగో రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి, ఆయన సిబిఐ అరెస్ట్ చేయబోతుంది కాబట్టి కడప నుంచి పోటీ చేయాలి జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి, ఎంపీగా పోటీ చేయాలనేది ఒక చర్చ నడుస్తుంది. ఆయన ఎంపీగా పోటీ చేయడానికి వెళ్తే పులివెందులో ఉప ఎన్నిక వస్తుంది ఎమ్మెల్యేకి. సో ఆ ఎమ్మెల్యేకి ఎవరు నుంచో పెట్టాలంటే భారతిరెడ్డి నుంచో పెట్టాలనేది ఒకటి. ఇప్పుడు అందరూ కలిసి తనని జైలు పాలు చేస్తున్నారనేది అవినాష్ రెడ్డి యొక్క బాధ. సో మొత్తం మీద ముగ్గురులో కొంత అంతర్గత యుద్ధం అయితే జరుగుతుందనేది కొన్ని సోర్సుల ద్వారా వస్తుంది ఇన్ఫర్మేషన్. ఎవరెవరి మధ్య? అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి మధ్య. సో వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఎన్నుపోటు పోసుకుంటారో తెలియనటువంటి పరిస్థితి. కానీ ముగ్గురికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. కానీ నమ్మకం ఉన్నట్టే వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు
అనేది. ఇప్పుడు అవినాష్ రెడ్డి జైలుకి కనుక వెళ్తే అరెస్ట్ అయితే మొత్తం టోటల్ సినారియో మారే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అనేది బాగా ఇష్టం, రివర్స్ టెండరింగు, రివర్స్ పరిపాలన అన్నీ. సో ఆయన ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక రివర్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అప్పుడు అసలు వీళ్ళిద్దరి మధ్య ముగ్గురు మధ్య ఏం జరిగింది అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు నివురు కప్పిన నిప్పులాగా ఈ మొత్తం ఎపిసోడ్ కనిపిస్తుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి.